రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు చలి పెరుగుతోంది. ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ చలికి గజగజ వణుకుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక ఉదయం సమయంలో చలి తీవ్రత పెరుగుతుండడంతో బయటికి రావాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరి రాబోయే 4-5 రోజుల పాటు చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు టెంపరేచర్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉందా, ఈ కోల్డ్ వేవ్ కి సంబంధించి ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడటం. సార్, గత కొద్ది రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా చాలా వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ప్రజెంట్ చలి తీవ్రత ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే శీతాకాలంలో మనకి శీతల గాలుల ప్రభావం అనేది రాష్ట్రం మీద గత డిసెంబర్ 11 నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నవంబర్లో ఉన్నప్పటికీ కూడా మనకి ఒక 4-5 రోజులు మినహాయించి తదుపరి మనకి సాధారణ స్థాయిలోనే ఈ యొక్క చలి అనేది కొనసాగింది. డిసెంబర్లో కూడా చూసుకున్నట్లయితే మొదటి వారం అంతా కూడా సాధారణ స్థాయిలోనే 1-2 చోట్ల స్థానికంగా ఏర్పడినప్పటికీ కూడా మిగిలిన చోట్ల తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మిగిలిన చోట్లంతా కొంచెం సాధారణ స్థాయిలోని యొక్క చలి అనేది కొనసాగింది. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే గత 3-4 రోజుల నుంచి ఈ చలి తీవ్రత అనేది ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా కొనసాగుతుంది. ఇందాక మీరు చెప్పినట్లుగానే అన్ని చోట్ల కూడా సింగిల్ డిజిట్ వాల్యూస్కి నమోదవుతున్న గణాంకాలు కూడా మనం చూడొచ్చు. ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 6.7 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. సర్వసాధారణంగా సగటున ఉండవలసిన టెంపరేచర్స్ కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 11.7 వరకు కూడా ఈ సీజన్లో మనకు ఉండవలసిన కనిష్ట ఉష్ణోగ్రతలు. బట్ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ యొక్క చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఒక విధంగా ఇవి ఒక 5 డిగ్రీల వరకు డ్రాప్ అనేది కనిపిస్తుందనే చెప్పాలి. సో నమోదవుతున్న గణాంకాలకి సగటున ఉన్న గణాంకాలకి చాలా వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల రానున్న 3 రోజులు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఈ యొక్క కోల్డ్ వేవ్ ఒక విధంగా చలి తీవ్రతకు మించినటువంటి హెచ్చరికలు, ఎల్లో హెచ్చరికలు జారీ చేయడం అనేది జరిగింది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే చలి తీవ్రతకు సంబంధించి కనిష్ట ఉష్ణోగ్రతలకు సో ఎట్లాంటి అప్డేట్స్ ఇవ్వడం జరిగింది, దాంతోపాటు కోల్డ్ వేవ్కి సంబంధించి ఏ జిల్లాలకు ఇవ్వడం జరిగింది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు నమోదైన గణాంకాల ఒకసారి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 6.7 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సుమారు ఇంకా 4 చోట్ల ఈ యొక్క సింగిల్ డిజిట్కే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు పరిమితమైన సందర్భాలు కూడా ఈ రోజు రికార్డ్ అయ్యాయి. మెదక్లో 8 డిగ్రీలు, అలాగే సంగారెడ్డి అనగా పటాన్ చెరువులో 7 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా హనుమకొండలో మనకి 10 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే సిటీలో కనుక చూసుకుంటే ఈ సీజన్లో మనకి 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవ్వాలి. ప్రస్తుతం నమోదవుతున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 11.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో రానున్న 5 రోజులు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా కొనసాగుతాయనే అంచనా ప్రకారం ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు 5 నుంచి 10 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు పశ్చిమ జిల్లాలు మెదక్, ఇంకా చూసుకున్నట్లయితే సిద్దిపేట, జనగాం, వరంగల్, హనుమకొండ ఈ యొక్క జిల్లాల్లో కూడా సుమారు 5 నుంచి 10 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రానున్న 5 రోజులు కూడా సుమారు ఇంచుమించు అదే తీవ్రతతో ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎక్కడైతే మనం ఎల్లో కలర్తో ఇండికేట్ చేశామో అక్కడ మాత్రం మనకి సుమారు 10 నుంచి 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. ఎక్కడైతే గ్రీన్ కలర్ మనం రిప్రజెంట్ చేస్తున్నామో అక్కడ మాత్రం మనకి 15 డిగ్రీల కన్నా కూడా ఎక్కువగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ఇక కోల్డ్ వేవ్కి సంబంధించి కూడా చాలా వరకు శీతల గాలులు కూడా వీస్తూ ఉన్నాయి జిల్లాలకు సంబంధించి. ఇక కోల్డ్ వేవ్కి సంబంధించి ఏ జిల్లాలకు సంబంధించి వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది, సో ఏ విధంగా ఉండబోతా ఉంది వచ్చే 4-5 రోజులు? సుమారు కనుక చూసుకున్నట్లయితే 11 జిల్లాలకు ఈ యొక్క కోల్డ్ వేవ్కి సంబంధించినటువంటి హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, ఇంకా చూసుకున్నట్లయితే మంచిర్యాలతో పాటు ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, అలాగే సిద్దిపేట, జనగాం, వరంగల్ ఈ యొక్క జిల్లాలకు సుమారు 11 జిల్లాలకు అయితే ఈరోజు రేపు రానున్న 3 రోజులు కూడా హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమాన ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు అలాగే మధ్యస్థ జిల్లాలకు కూడా ఈ యొక్క చలి
తీవ్రతకు సంబంధించినటువంటి హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఓకే సార్, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ చలి తీవ్రత, కోల్డ్ వేవ్తో పాటు ఎక్కువగా ఈ ఫాగీ కండిషన్స్, పొగమంచు తీవ్రత కూడా అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక రాబోయే 4-5 రోజుల పాటు పొగమంచు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ముఖ్యంగా ఏ సమయంలో ఈ ఫాగీ కండిషన్స్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది సార్? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే పొగమంచు తీవ్రత అనేది ఇటు మధ్యరాత్రి సమయంలోనూ అలాగే ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనూ ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందాక చెప్పినట్లుగా ఈ యొక్క పొగమంచు తీవ్రత ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కనిపించినప్పటికీ ఎప్పుడైతే సూర్యరశ్మి భూమిని తాకుతుందో అప్పుడు క్రమేపీ ఈ యొక్క పొగమంచు యొక్క తీవ్రత అనేది తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే సార్, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం సమయంతో పాటు రాత్రి సమయంలో కూడా ఎక్కువగా చలి తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ రాత్రి సమయంలో ఏ విధంగా ఉంది సార్? ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి? ఎప్పుడైతే చలి తీవ్రత అధికంగా ఉంటుందో ఆ సమయాల్లో పని సమయాలు కొంచెం రీస్కెడ్యూల్ చేసుకోవాల్సిందిగా కూడా సూచించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పాదచారులు, ఉదయం వాకర్స్ కానీ, తర్వాత ఉదయం సమయంలో ప్రయాణాలు చేసేవారు కానీ, ఇటు ఇండస్ట్రియలిస్టులు కానీ, ఎవరైతే అవుట్డోర్ యాక్టివిటీస్ మెయిన్గా చేస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క వారి యొక్క పని సమయాలు అనేవి కొంచెం మార్చుకోవడం వల్ల ఒక విధంగా ఈ యొక్క శీతల గాలి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే తినే ఆహార పదార్థాలు కూడా ఎప్పటికప్పుడు పిల్లలు కానీ, వృద్ధులు కానీ ఎక్కువ తీవ్రత అనేది వారి మీదే ఉంటుంది కాబట్టి తినే ఆహార పదార్థ అలవాట్లు కూడా మార్చుకుంటూ గోరువెచ్చని ఆహారాన్ని తీసుకుంటూ ఈవెన్ గోరువెచ్చని నీరుని ఎప్పటికప్పుడు తీసుకోవడం వల్ల శీతల కాలంలో వచ్చేటువంటి అనారోగ్యమైనటువంటి పరిస్థితుల నుంచి మన శరీరాన్ని మనం కాపాడుకుంటాం. సగటున ఉండవలసినటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే సగటున మనకి 15 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ సీజన్లో మనకి డిసెంబర్ 20 కల్లా కూడా నమోదవ్వాలి. బట్ నమోదవుతున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 11.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఉన్నదానికంటే కూడా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్న సందర్భంలో ప్రజలు కూడా తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇంకా నగర శివారులో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా సంగారెడ్డి పటాన్ చెరువులో కనుక చూసుకున్నట్లయితే ఈ సీజన్లో మనకి 20 డిసెంబర్ కల్లా కూడా మనకి సుమారు 12.1 డిగ్రీ వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వాలి. నమోదవుతున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 7 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉండవలసిన దానికంటే కూడా 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్న సమయంలో ఇక్కడ కూడా ప్రజలు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరుగుతుంది. సో చూస్తుండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 4-5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నాగేష్ రెడ్డితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.